పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం ఆఫీస్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం 90వ వారానికి చేరింది. 89వ వారంలో తెలుగుదేశం శ్రేణులకి 90వ వారం నా ఖర్చుతోనే అన్నదాన కార్యక్రమం చేయాలని కోరగా ఈ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నిరంతరంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ పార్టీ గారు అదేవిధంగా కార్యకర్తలు అంతా సమిష్టిగా మరొక దుర్మార్గ ప్రభుత్వం ఒక పేదల ఆకలి తీర్చాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 2015 మనం ఓపెన్ చేశాం. అప్పటి నుంచి 19 వరకు నిరాటంకంగా కొనసాగించిన ప్రభుత్వం 2019లో సడన్ గా రద్దు చేసి ఆ భవనాలన్నీ కూడా స్థితి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది ఉసురు నీకు తగిలింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, రామరాజ్యం రాబోతోంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మరి అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల కూడా ఓపెన్ చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతవరకు నిరాటంకంగా కొనసాగాలని ఒక మంచి ఉద్దేశంతో 90 వారాలుగా తెలుగుదేశం పార్టీ భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమం చేపట్టింది. అన్నా క్యాంటీన్ మనం స్టార్ట్ చేసి 90వ వారం 90 వారాలుగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైనా దాతలు ఉంటే ఆ దాతల ద్వారాను దాతలు లేని పక్షాన నేనే మరి స్పాన్సర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈవేళ ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతగా మన స్థానిక శాసనసభ్యులు నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఇది స్పాన్సర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ